Next one, range of the function fx is equal to x square plus x plus 2 by x square plus x plus 1 comma x belongs to R is. ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ మనం కనుక్కోవాలి. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఓపెన్ ఇంటర్వల్ 1 కామా ఇన్ఫినిటీ, 1 కామా 11/7 లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్, 1 కామా 7/3 లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్, 1 కామా 7/5 లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్. ఓకే, సో ఇక్కడ అన్నిటిలో కూడా లెఫ్ట్ సైడ్ ఓపెన్ బ్రాకెట్ ఉంది. సో ఓపెన్ బ్రాకెట్ 1 అనమాట. సో ముందుగా మన ఫంక్షన్ మనం తీసుకుందాం. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎంత ఎక్కువగా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వరకు సేమ్, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఇంకొక 2 ఉందంటే ఒక నెంబర్ ఎక్కువగా ఉందన్నమాట. సో దీన్ని మనం ఈజీగా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఇది వస్తుంది ఇక్కడికి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే ప్లస్ 2 వచ్చేస్తుంది. సో ఈ ఫంక్షన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, అంటే మనకి ఎఫ్ఎక్స్ వాల్యూ, సో రేంజ్ అంటే అర్థం ఏంటి, మినిమం వాల్యూ కావాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి. మరి మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇది మనకి మినిమం వాల్యూ ముందుగా మనం చూద్దాం. యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ అనేది ఇన్ఫినిటీ అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పారు కదా. ఎక్స్ అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూ ఏమయ్యే అవకాశం ఉంటుంది, ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే ఈ డినామినేటర్ మొత్తం కూడా ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/∞ అంటే 0 వస్తుంది. సో అంటే ఈ 1 మొత్తం కూడా 0 అయిపోతుంది. 0 + 1 1 అంటే ఎఫ్ఎక్స్ అప్రోచెస్ టు 1. ఎప్పుడైతే ఎక్స్ అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, ఎఫ్ఎక్స్ అనేది 1ని అప్రోచ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఓకే, దేర్ఫోర్ మినిమం ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అయినప్పుడు ఎఫ్ఎక్స్ 1 అని అప్రోచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. ఎందుకంటే ఇక్కడ 1+ అని ఉంది కదా. సో అంటే ఇంకా 1 కంటే తక్కువ వచ్చే అవకాశం లేదు. 1+, సో ఇది 0 కాకుండా వేరే ఏదైనా నెంబర్ అనుకోండి. ఇప్పుడు 1+ సమ్ 0 పాయింట్ సంథింగ్ అంటే ఖచ్చితంగా అది 1 అబోవ్ వస్తుంది. అందువల్ల మినిమం వాల్యూ అనేది ఇంకా 1 పాసిబుల్. ఓకే, సో మరి మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది అంటే మనం మన ఫంక్షన్ని కొంత మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎఫ్ఎక్స్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1 + 1 బై ఈ డినామినేటర్ని మనం x + 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక క్వాడ్రాటికే కాబట్టి మనం ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని a² + 2ab రాసినట్లయితే, సో a² అంటే x². సో ఈ ఎక్స్ని మనం 2ab అంటే 2 × x × 1/2, సో 2ab. సో ఇప్పుడు ఈ ఫార్ములా కంప్లీట్ కావాలంటే ఏం చేస్తాం మనం, +b² - b² యాడ్ చేస్తాం. సో x² + 2ab, b అంటే 1/2, సో +b² అంటే 1/4 -b² అంటే -1/4, పక్కన మళ్ళీ +1 ఉంది. సో ఇంతవరకు మనం ఏం చేస్తాం, మనం x + 1/2 హోల్ స్క్వేర్. ఈ 1 - 1/4 అంటే ఏమొస్తుంది, 3/4. కాబట్టి డినామినేటర్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నట్టే మనకి ఈజీగా ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడం అనేది. సో మరి ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ఏం తీసుకుంటే వస్తుందంటే x = -1/2. at x = -1/2 fx has maximum. ఎందుకు ఇక్కడే వస్తుంది, -1/2 దగ్గర ఎందుకు వస్తుందంటే ఈ వాల్యూ కనుక ఇక్కడ ఏదైనా అండర్లైన్ చేస్తున్నాను, x + 1/2 హోల్ స్క్వేర్, ఇది కనుక 0 అయితే అప్పుడు వచ్చే వాల్యూవే మ్యాక్సిమం వాల్యూ. సో 0 ఎప్పుడు అవుతుంది, -1/2 పెట్టుకుంటే అవుతుంది. -1/2 + 1/2 0, 0 పోతే రిమైనింగ్ ఏంటి 3/4 అంటే 1 + 1/3/4. సో దాన్ని సింప్లిఫై చేస్తే సంథింగ్ ఎంత కొంత వస్తుంది అది. సో ఇది 0 కాకుండా వేరొక నెంబర్ అయినట్లయితే, అంటే
ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఇది మినిమం అవ్వాలి, ఈ ఎంటైర్ డినామినేటర్ అనేది మినిమం అవ్వాలి. ఎఫ్ఎక్స్ మ్యాక్సిమం అవ్వాలంటే ఈ డినామినేటర్ మినిమం అవ్వాలి. ఎంతైతే తక్కువగా ఉంటుందో అప్పుడు టోటల్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. ఇది మినిమం అవ్వాలంటే మనం ఎక్స్ ప్లస్లో -1/2 పెట్టుకుంటేనే పాసిబుల్. అంటే ఈ ఫంక్షన్ మొత్తం కూడా ఈ అండర్లైన్ చేసింది ఏదైతే ఉందో అది మొత్తం 0 అయినట్లయితే అప్పుడు 3/4 ఉంటుంది. ఓకే, సో ఇది 0 కాకపోతే ఎక్స్ వేరే మీరు ఏ నెంబర్ అయినా తీసుకున్నా కానీ ఇక్కడ సంథింగ్ 0 కాకుండా ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఆ పాజిటివ్ నెంబర్కి 3/4 యాడ్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరగడం వల్ల ఎంటైర్ అనేది మ్యాక్సిమం, అసలైన మ్యాక్సిమం వాల్యూ మనకు రాదనమాట. కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఈ అండర్లైన్ చేసిన భాగం అనేది 0 కావాలి. సో 0 ఎప్పుడు అవుతుందంటే -1/2 తీసుకుంటే అవుతుంది. సో ఎఫ్ఎక్స్ హ్యాజ్ మ్యాక్సిమం. సో ఇంక ఇది 0 అయిపోతుంది కాబట్టి ఆ మ్యాక్సిమం వాల్యూ ఏమై ఉంటుంది, 1 + 1/3/4. ఆ 1/3/4 అంటే ఏమవుతుంది, అది 4/3. సో ఎల్సిఎం తీసుకుంటే 3 × 1 = 3 + 4/3 7/3. అంటే ఎఫ్ఎక్స్ యొక్క రేంజ్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎఫ్ఎక్స్ బిలాంగ్స్ టు 1, 7/3. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 1 అనేది మినిమం వాల్యూ, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, 7/3. ఓకే, మరి మన ఆప్షన్ చూస్తే 1 అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా క్లోజర్ బ్రాకెట్ తీసుకోలేదు, అంతా కూడా ఓపెన్ బ్రాకెటే ఉంది ప్రతి ఒక్క ఆప్షన్లో కూడా. ఎందుకు అలా ఉంది అంటే ఇక్కడ x →∞ తీసుకుంటేనే మనకి ఎఫ్ఎక్స్ ఈ మొత్తం 0 అయిపోవడం వల్ల 1 వచ్చింది. మరి ఇన్ఫినిటీ అంటే మనకు తెలుసా అంటే మనకు తెలియదు. ఓకే, ఇన్ఫినిటీ వాల్యూ మనకు తెలియదు. సో ఈ కేసుని కనుక వదిలేసినట్లయితే అంటే ఇన్ఫినిటీ కాకుండా వేరే ఏం తీసుకున్నా కానీ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1 + 0 పాయింట్ సంథింగ్ అంటే 1 పాయింట్ సంథింగ్ అవుతుంది అనమాట. అందువల్ల ఒక కేసు వదిలేసినట్లయితే ఇది 1కి అబోవ్ ఉంటుంది, 1+. సో ఇది 0 అయితేనే 1 + 0 1, 0 కాలేదంటే 0 పాయింట్ సంథింగ్ ఎంతో కొంత ఉంటుంది అనమాట. అప్పుడు 1 + 0 పాయింట్ అంటే 1 పాయింట్ సంథింగ్. అందువల్ల సో మనం ఫైనల్గా ఎఫ్ఎక్స్ యొక్క రేంజ్ని ఈ విధంగా తీసుకోవచ్చు, 1, 7/3 లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్. సో ఆప్షన్ మనకి ఎక్కడుంది, 1, 7/3 ఆప్షన్ సి. దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ.